వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you give us, implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతా, జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం, మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడుకోలేదంటే, సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ you implement the law. Make sure it should be within the legal framework. Thank you. Jai Hind, Jai Bharat. రోజు మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి, వాళ్ళ బాధ్యత వదిలేసి, వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలికి వదిలేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే, తిడతాకి తప్పితే మరొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను. ఇది వీళ్ళ మోసపు ప్రభుత్వం, తప్పుటడుగు సంవత్సర కాల చరిత్ర అని చెప్పని మీ ద్వారా
ప్రజలందరికీ కూడా ఒకసారి మననం చేసుకోమని చెప్పి, అంటే అందరికీ మనసులో ఉంది, దాన్ని ఒకసారి మననం చేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్ లాంటి వారు ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్తాను కదా. వారి నోటికి, వారి భాషకి, వారి సంస్కారానికి పెద్ద నమస్కారం పెడతాం. అంతకు మించి ఏం మాట్లాడతాం? ఆడకూతురు ఇంకేం మాట్లాడతాం? అదే మొగోడు అయింటే వేరేగా మాట్లాడచ్చు. వారి భాషకి, వారి సంస్కారానికి నమస్కారం, అంతే. ఏమండి ఎన్ని ఆయన మాట్లాడేది సినిమా డైలాగులు, నార తీస్తాం, తోలు తీస్తారా? ఎవరిని తీస్తారా? ఎవరిని తీస్తారా అన్నా కదా. నీ అంబడి తిరిగి ఎమ్మెల్యేలు, నీ బొమ్మెట్టుకు గెలిచిన వాళ్ళు, నీ సింబల్ ఎట్టుకుని నీ గుర్తు మీద గెలిచి, గ్లాస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు జనాలను దోసేస్తుంటే ఆడి నారది, ఆడి తొక్కది, తోలుది దోచేస్తున్నారు. లిటరల్గా దోపిడీయే కదా ప్రజల్ని. వాళ్ళ కేకే సర్వే చెప్పాడు కదా, ఎలక్షన్లో 150 గెలుస్తారని చెప్పిన కేకే సర్వే మనం చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గొప్పగా డాబులు చెప్తూ ఉంటాడు, 100% స్ట్రైక్ రేట్ మందని. ఆయన చెబుతున్నాడు 100% డౌన్ రేట్, అది మొత్తం ఎత్తిపోద్దని చెబుతున్నాడు. జనసేన వాళ్ళు దోపిడీకి అంతే లేదు, మొత్తం పోతారని చెప్పి చెబుతున్నాడు కదా సంవత్సరానికి. ముందు వాళ్ళ తోలు తీయమని చెప్పండి. ఎవడైతే జనసేన కార్యకర్తలు, దాంట్లో మంచివాళ్ళు కూడా ఉంటారు, ఎవడైతే జనసేన కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ తోలు తీయమని ముందు. తర్వాత మా సంగతి తీస్తే ఎన్ని కళ్ళగనొచ్చు, మా తోలు సంగతి.